సింగరేణి ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత డీల్ అమలుకు సన్నాహకాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. మరోవైపు గౌతమ్ అదానీకి చెందిన కంపెనీ నుంచి విదేశీ బొగ్గు కొనుగోలుకు కూడా డీల్ కుదిరినట్లు ఢిల్లీ కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి సీఎంకు 10%, ఎమ్మెల్యేలు వివేక్, అరవింద్తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 3% చొప్పున కమిషన్ ఇచ్చేందుకు అదానీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వైరల్గా మారిన వార్తలపై సింగరేణి ప్రాంతంలో తీవ్ర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ సర్కారు కుట్రలపై గని కార్మికులు మండిపడుతున్నారు. తమ పొట్టగొట్టే కుట్రలకు పాల్పడుతున్న కాంగ్రెస్ను బొంద పెడతామని తేల్చి చెబుతున్నారు. ప్రైవేటీకరణకు సై గౌతమ్ అదానీతో రేవంత్ అగ్రిమెంట్. జనవరి 17 నాడు సింగరేణి ప్రైవేటీకరణ కుట్రకు పునాది పడిందా అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ కార్పొరేట్ వర్గాలు. సీఎం రేవంత్ దావోస్ లో ఉన్నప్పుడే గౌతమ్ అదానీతో డీల్ కుదిరినట్టు సమాచారం. రాష్ట్రంలో ఉన్న బొగ్గు వదిలేసి విదేశాల నుంచి తన సొంత కంపెనీ నుంచి తెప్పిస్తున్న గౌతమ్ అదానీ బొగ్గు 1 టన్నుకు 25,000 రూపాయల చొప్పున కొని వినియోగిస్తే రేవంత్ కు 10% ఇస్తామని ఆఫర్. ఇక్కడ సింగరేణి కూడా ప్రైవేటైజేషన్ చేస్తే గడ్డం ఫ్యామిలీకి మరియు మినిస్టర్ అండ్ కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 3% చొప్పున ఇస్తానని అగ్రిమెంట్. ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే ఈ డీల్ అమలు పరచడానికి సన్నాహాలు. ఈ డీల్ జరిగితే దేశంలో ఇదే అత్యంత పెద్ద స్కామ్ గా చరిత్రలో నిలిచిపోతోంది. మిర్యాలగూడ పవర్ ప్లాంట్ కు విదేశీ బొగ్గు, రేవంత్ కు 10%, లోకల్ ఎమ్మెల్యే వివేక్ కి 3% కమిషన్. గౌతమ్ అదానీతో డీల్. రాష్ట్రంలో మరో 100 సంవత్సరాలకు ఉపయోగపడేలా బొగ్గు నిల్వలు ఉన్నాయి. కానీ కమిషన్లకు ఆశపడి గౌతమ్ అదానీతో కలిసి విదేశీ బొగ్గుపై మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ నేతలు. ఈ సింగరేణి ప్రాంతంలో 1 టన్నుకు 4,000 చొప్పున ధరలు ఉంటే 1 టన్ను విదేశీ బొగ్గుపై 25,000 రూపాయల భారం పడుతుంది. అయినా పర్వాలేదు, మా కమిషన్లు మాకు వస్తాయని అంటున్న కాంగ్రెస్ నాయకులు. ఇక్కడున్న ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, వినోద్ 3% కమిషన్ కు ఆశపడి ఈ డీల్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే సింగరేణిని ప్రైవేటైజేషన్ చేయాలని ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.